వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోని సిద్దిపేట జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్లో రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కి ఈక్వల్ గా రైల్వే లైన్ ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. RRR చుట్టూ రైల్వే లైన్ నిర్మించడానికి అడుగులు ముందుకు పడుతుండటంతో హైదరాబాద్ కు జస్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వెల్ రైల్వే స్టేషన్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ RRR వల్ల నార్త్ సౌత్ కనెక్టివిటీలో కూడా గజ్వెల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. ఇందులో భాగంగా గజ్వెల్, జగదేవ్పూర్, ములుగు మండలాల్లో రైల్వే లైన్ విస్తరించే అవకాశాలున్నాయి. ఈ రింగ్ లైన్ నిర్మాణంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ పాజిటివ్ గా స్పందించారు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చాలా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఉండడంతో ఇక్కడి గూడ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కు గజ్వెల్ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటంచెరు, నర్సాపూర్ లోని పారిశ్రామిక ఉత్పత్తుల ట్రాన్స్పోర్ట్ కు గజ్వెల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. ఇప్పటికే గజ్వెల్ రైల్వే స్టేషన్ లో 4 సంవత్సరాల క్రితం ఎరువుల రేక్ పాయింట్ ప్రారంభించారు. ఇప్పుడు ప్రతిపాదించిన RRR కు దగ్గరలోని గజ్వెల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా గోడాన్లు నిర్మించి స్టాక్ ను స్టోర్ చేస్తున్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగంగా గజ్వెల్ స్టేషన్ దగ్గర రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎరువుల దిగుమతి కోసం ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేశారు. గజ్వెల్ రేక్ పాయింట్ కు తమిళనాడులోని కర్గేకల్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి డైరెక్ట్ గా ఎరువులు వస్తున్నాయి. ఫ్యూచర్ లో రింగ్ లైన్ ఏర్పడితే ఇతర అవసరాలకు గజ్వెల్ రైల్వే స్టేషన్ సెంటర్ పాయింట్ గా మారనుంది. ఈ రింగ్ లైన్ నిర్మాణం వల్ల సిద్దిపేట జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ రైల్వే లైన్ కానుకొని రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకొని భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మీదుగా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు వరకు రైల్వే లైన్ పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. సిద్దిపేటకు వెళ్లే మార్గంలో గజ్వెల్ రైల్వే స్టేషన్ ఉండడంతో ఫ్యూచర్ లో ప్యాసింజర్స్ తో పాటు గూడ్స్ రవాణాకు కీలకం కానుంది. ఇప్పటికే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ప్యాసింజర్ ట్రైన్ నడుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.